కాదు, పాటలు కూడా వచ్చు. ఇది పాడు చూద్దాం. నా గొంతుకు గట్టిగా తాడు బిగించి ఉంటే ఎలా పాడను? ముందు ఈ తాడు విప్పేసాయి. బుల్బుల్, నువ్వు చాలా మంచిదానివి. అబ్బా, నీ ఒడి వెచ్చగా ఉంది. ఊరికి నిమిత్తం ఏం లాభం? ఒకసారి నీ భుజం మీద కూర్చోబెట్టుకోవా? నిజంగా నువ్వెంత ముద్దొస్తున్నావో. నన్ను ఒకసారి ముద్దు పెట్టుకోవా? ముద్దు 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 ముద్దు, నీ బుగ్గ ముద్దు, నీ సిగ్గు ముద్దు, నీ కళ్ళు ముద్దు, నీ ఒళ్ళు ముద్దు, నీ పళ్ళ ముద్దు, నీ ముక్కు ముద్దు, అది ముద్దు, ఇది ముద్దు, అక్కడ ముద్దు, ఇక్కడ ముద్దు. కోమలాంటి పాట పాడి పాడి నా నాలుక పిడిచికట్టుకుపోయింది. కొంచెం పాలు నీళ్ళు తెచ్చి నా గొంతు తడపవు? అలాగే తెస్తాను, ఇక్కడే ఉండు. తొందరగా రా, నేను ఆగలేను. చక్కర్ మే టక్కర్, అది తిరిగి వచ్చే లోపునే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. కుందేలేది ఎక్కడికి వెళ్ళింది? మాయదారి కుందేలు పారిపోయింది. కామినమ్మ గారికి ప్రాణంతో సమానమైన ఈ కుందేలు నా మూలంగా పోయిందని తెలిస్తే నా ప్రాణాలే పోతాయి. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? వంటింట్లో ఉన్న కుందేళ్ళలో ఇలాంటిదే ఒక దాన్ని తెచ్చి ఇక్కడ కట్టేస్తా. ఏమిటి, ఆ రంగడు గుర్రం మీద రానున్నాడా? మరి గాడిద మీద వస్తాడా ఏమిటి? లేదు ప్రభు, బంగారు జింక మీద ఆకాశంలో ఎగురుతూ వస్తున్నాడు. బంగారు జింక మీదనా? అది ఒట్టు బంగారు జింక కాదు, ప్రాణాలతో ఉన్న బంగారు జింకే. ఏదో బెకబెక తికమకాని గొణిగాడు. వెంటనే ఆకాశం నుండి ఓ జింక అంటూ అరుస్తూ వాడి ముందు దిగింది. అయితే వాడు మనిషి కాదు, ఏ దెయ్యమో భూతమో అయి ఉంటాడు. జమాజం. ఓహో రాజకుమారి, నీ అందమే అందం. నీ తలుపు చూసి నా మనసు పువ్వులా విచ్చుకుంది. తలపు రివ్వముంది, వలపు జివ్వు అంది. ఆపుని అధిక ప్రసంగం. అయితే చెప్పండి అసలు విషయం. నీవు నీ మాయాజాలంతో ఏవేవో వింతలు చేస్తూ మనుషుల్ని జంతువులుగా చేస్తున్నావట. అవును, నన్ను అనవసరంగా అవమానిస్తేనే ఊరుకుంటానా? మంత్రశక్తితో మనుషుల్ని జంతువులుగా మార్చడం, ప్రజల్ని భయపెట్టడం మహానేరం. మర్యాదగా నీ తప్పును ఒప్పుకొని మాకు క్షమాపణ చెప్పుకో, లేకపోతే నిన్ను కఠినంగా శిక్షించవలసి వస్తుంది. చెయ్యని తప్పుకు నేనెందుకు క్షమాపణ చెప్పుకోవాలి? అంటే మమ్మల్ని ఎదిరించాలనుకుంటున్నావా? నాకు అన్యాయం జరిగితే ఎవరిని లెక్క చేయను. సేనాధిపతి, వెంటనే ఈ పొగరమూతను బంధించు. భం. బంగారు చేప, బంగారు చేప, వీళ్ళందరినీ ఒక ఆట ఆడించు. మహారాజు, రాకుమారి తప్ప మిగతా వాళ్ళందరూ బయటికి దౌడు తీయాలి. భం. ఇప్పుడు ఈ రంగేళి రాకుమారి నన్ను ప్రేమించేలా చెయ్యి. రంగా, నా ముద్దుల రంగా, నా మోహన రంగా, ఇదిగో దిగి వస్తున్నానే నా శృంగార గంగ. నువ్వు కనిపించకపోతే నా మదిలో ఏదో బెంగ, నా పరుగే ఒక దొంగ. అమ్మా పరిమళ. రంగా, నా అంతరంగా, నా అనంగ రంగరంగా, నన్ను నీతో తీసుకువెళ్ళు. అలాగే నా అనురాగ గంగ. పరిమళ, నన్ను వదలండి, నా మనోహరుని చేరుకోవాలి. ప్రియా. రంగా, నీ మంత్రశక్తిని ప్రత్యక్షంగా చూచాం. నువ్వు నిజంగా గొప్పవాడి. చూడు, నీ మూలంగా అభౌశుభం తెలియని మా పరిమళకు మతి భ్రమించింది. ఆమె యథాస్థితికి వచ్చేంత వరకు నువ్వు ఈ మందిరం విడిచి వెళ్ళు. ప్రియా, వద్దు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు లేకపోతే పోనే పోదు నాకు పొద్దు. మన ప్రేమకు లేనే లేదు సరిహద్దు. ఇచ్చిపోవో ముద్దు. చూశారా మహారాజా నా ప్రతాపం?
ఇక మీ కూతురికి నేనే గతి, నేనే పతి. పోగొట్టుకోకండి మీ మతి. మనోహరి, ఈసారి నీ ఏకాంత మందిరానికి వచ్చి కలుస్తా. వస్తా. చల్ చల్ మేరీ సోనేకి జింకా. మచ్చారే మచ్చ. కుందేలు ప్రతాపగా మారలేదే, నా మంత్రశక్తి పారలేదే. ఏమిటి విచిత్రం? ఎవరిది మాయ? ఓ సహోదరి రమ్ము. ఏమీ అకాల దర్శనము? సహోదరా, నన్ను వంచించి తప్పించుకొని పారిపోతున్న ప్రతాప్ని కుందేలుగా మార్చాను. కాని మళ్ళీ ఈ కుందేలు ప్రతాప్గా మారడం లేదు. కారణం తెలియడం లేదు. అటులనా? వికటముఖ, ఏమి ఆజ్ఞ? ఈ కుందేలు మీ వంటింటి కుందేలు. జరిగిందేమిటో వివరంగా చెప్పుమో. మీరు ప్రతాపును కుందేలుగా మార్చారు. కానీ ఆ కుందేలు మీ పరిచారికను వంచించి తప్పించుకుపోయింది. భయంతో మీ పరిచారిక వంటింటి కుందేలును తెచ్చి దాని స్థానములో కట్టివేసినది. అర్థమైంది. ఇప్పుడా ప్రతాప్ కుందేలు ఎక్కడా? చూపిస్తా, చూడండి. కుందేలుగా మార్చిన వాడికి ఇంకా బుద్ధి రాలేదు. కాలకేయ! కాలకేయ, వెంటనే వెళ్ళి నల్లమల అడవుల్లో ఉన్న నరవాసన వచ్చే తెల్ల కుందేళ్లు పట్టి సజీవంగా నా మందిరానికి తీసుకురా. పద్మావతి, ఎక్కడున్నావు పద్మావతి? జగన్మాత, సమయానికి దేవతలా వచ్చి నన్ను రక్షించావమ్మా. అసలు నిన్ను చేసిందెవరు? క్షుద్ర మాంత్రికురాలైన కామిని. రాను రాను దాని ఆగడాలు మితిమీరిపోతున్నాయి. నిజమేనమ్మా. నన్ను కరుణించి నా అసలు రూపాన్ని ప్రసాదించి పుణ్యం కట్టుకో తల్లి. అలాగే. జయ జగన్మాత. మీరు చేసిన ఈ మేలు జీవితాంతం నేను మర్చిపోలేనమ్మా. మంత్రశక్తులున్నది మనుషులకు మేలు చేయడానికే గాని కీడు చేయడానికి కాదు. ఇంతకు నీ పేరు? ప్రతాప్. ఆ కామిని తన కామవాంఛను తీర్చుకోవడం కోసం తన మాయను నా మీద ప్రయోగించి నా ప్రేయసికి నన్ను దూరం చేసింది. ఈ కారడవిలో ఆమె ఎక్కడుందో, ఏమైందో? పరపురుషుని కౌగిలే కైలాసం అనుకునే కాముకి ఆ కామిని. మళ్ళీ అది నిన్ను ఏమైనా చేయవచ్చు. దాన్నిప్పుడే ఇక్కడికి రప్పించి బుద్ధి చెప్తాను. జయ జగన్మాత. జయ జగన్మాత. ఎవరది? నా కురుల్ని లాగేది ఎవరు? జయ జగన్మాత. మొదలు మొదలు. అయ్యో, వస్తున్నా వస్తున్నా వస్తున్నా. అయ్యో, లాగదు. వస్తున్నా వచ్చేస్తున్నా. వస్తున్నా వస్తున్నా. మాలిని, నువ్వా? నేనే మాలిని. ఎందులకు నా మీద మంత్ర ప్రయోగం చేసితివి?
ఎందులకు నన్నిటకు రప్పించుకుని దుర్మార్గం నీ మార్గం కాకూడదని హెచ్చరించడానికి. మజ్జారే మజ్జ ఆ హక్కు నీకు లేదే. ఇరువరం ఒకే గురువు చెంత విద్యలు నేర్చుకున్న వాళ్ళు అయినను నీ దారి వేరు నా దారి వేరు. మరణించిన పిదప స్వర్గాన్ని పొందాలనే ఆరాటం నీది, ప్రతి నిత్యం స్వర్గాన్ని చవి చూడాలనే ఊపలాటం నాది. అలా అనుకోవడం నీ మూర్ఖత్వం. మంత్రశక్తుల్ని లోక కళ్యాణానికి ఉపయోగిస్తే బ్రతుకు కరాటేలు కుంఫులు చేసుకునే వాళ్ళు కూడా కాబోయే కలెక్టర్లకి సలహాలు ఇచ్చేయడమే. సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండి. మిమ్మల్ని రోల్ మోడల్ గా పెట్టి గేమ్ డిజైన్ చేస్తున్నాం. ఎలాగలగా? స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ లాగా ఈ గేమ్ కి మీరే హీరో.